నిలబెట్టుకోలేకపోతే వద్దు. ఇక రెండవది, నాకు ఇది ఇష్టం లేని అన్నవాడి చేత బలాత్కారంగా పని చేయకండి. ఒక వ్యక్తికి నాకు ఇది ఇష్టం లేదన్నాడు, వాడి చేత బలవంతంగా పని చేయించకండి. అనగా ఓ వ్యక్తి నేను పెళ్లి చేసుకోను అన్నాడు, వాడిని ఒప్పించి పెళ్లి చేస్తే కుటుంబం నష్టపోతుంది. వాడికి ఇష్టం లేదు, వద్దు నీకు వద్దు. వాడు ఎందుకన్నాడు ఆ మాట? అలా జరిగింది. ఒక కుర్రాడికి 40 ఏళ్ళు వచ్చాయి, పెళ్లి చేసుకోను అంటే తల్లిదండ్రులు గొడవ చేసేసి వాడికి పెళ్ళి కుదిర్చేశారు. వాడు ఏడ్చాడు వద్దని. తర్వాత తెలిసింది ఏంటంటే పెళ్ళాక వాడికిలో నపుంసకత్వం ఎక్కువగా ఉంది. ఆ బాధ తల్లిదండ్రులకు చెప్పుకోలేడు. వీళ్ళు అర్థం చేసుకోకుండా పెళ్లి చేశారు. ఆ పిల్ల వాడికి పడి ఉసూరు మంది 3 ఏళ్ళు కోర్టులో కేసు నడిచిందంటే ఈ మధ్యనే విడాకులు అయ్యాయట. ఎందుకు ఈ పాపాలు చేయటం? వాడు వద్దో మొర్రో నాకంటూ ఉంటే బలాత్కారంగా అంటగట్టి ఏం చేస్తావు? దానివల్ల ఏం సుఖపడతావు? కాబట్టి వద్దన్న వాడిని మానే. ఏదో కారణం చేత అజ్ఞానంతో ఒప్పుకోకపోతే అనుకోవచ్చు, ఒకసారి కాదు 2 సార్లైనా వాడు ఒప్పుకుంటాడు కదా. కానీ వాడు వద్దు అని 10 ఏళ్ళుగా చెబుతూ ఉంటే వాడికి అంటగడితే దానివల్ల ఏం సాధించారు? అలాగే ఒక అమ్మాయి అంది, పెళ్లి చేస్తే నేను అవతల వాడిని హింస పెడతాను, నేను పెళ్లి చేసుకోలేను, నాకు సైకలాజికల్ డిఫెక్ట్స్ ఉన్నాయని చెబితే ఆ అమ్మాయి 40వ ఏట ఒప్పించి పెళ్లి చేశారు. పెళ్ళైన కొద్ది రోజులకి ఏదో కోపం వచ్చి ఆ మొగుడి మీద వేడివేడి చారు పోసేసింది కోపంలో. ఆ అమ్మాయి చెప్పింది, నాకు సైకలాజికల్ డిఫెక్ట్ ఉంది, నాకు పెళ్లి చేస్తే నేను ఏదైనా చేస్తాను. ఆ తండ్రి వినలేదు. నా మీద ఒట్టు అని నెత్తి మీద ఒట్టు ఎంచుకుని పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అన్నట్ట. ఈ పాటలు పడలేక చేసుకుంది. పెళ్ళైన నెలకో 2 నెలలకో మొత్తం మీద ఇద్దరికి ఏదో వాదం వచ్చింది. ఈ అమ్మాయికి తెక్కెక్కుని చెప్పింది కదా ముందే. ఆ పూట వేడిగా మరుగుతున్న చారు, కర్మగాయలు మిరపకాయలు బాగా వేశారు అందులో. ఆ పూట మొత్తం మీద మొహం మీద పోసేసింది. కళ్ళు పోయేయండి ఇప్పుడు ఆ కుర్రాడికి. ఏం చేస్తే కళ్ళు వస్తాయి? అందువల్ల తల్లిదండ్రులారా, మీ అబ్బాయో అమ్మాయో ఎన్నాళ్ళు బతిమాలను ఒప్పుకోకపోతే ఓ దండం పెట్టి వదిలేండి, హాయిగా ఎందుకు వచ్చింది? మీరు సుఖపడరు, వాడు సుఖపడ్డు. ఒక్కొక్కడు వచ్చి నా కాళ్ళు పట్టుకుని, గురువుగారు మా అబ్బాయి పెళ్లి చేసుకోవట్లేదు, మీరు ఏదైనా చేయండి అంటే నేనేం చేస్తాను? వాడి డిఫెక్ట్ నాకు తెలుసు, వాడు ఎవడికి చెప్పుకోలేడు. ఈ తండ్రి ఏమో చెయ్యమంటాడు, వాడు చేసుకోనంటాడు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? చెప్తాను. ఎగదీస్తే గోహత్య, దిగదీస్తే బ్రహ్మహత్య. కాబట్టి కొన్ని మా పరిధుల్లో ఉండవు. వాడి కర్మయోగం అంతే. వాడు సుఖపడాలి ఉన్నంతకాలం అని మాత్రం కోరుకోండి హాయిగా. కేవలం పెళ్లి చేసుకున్నంత మాత్రమే సుఖపడిపోతాడు అనుకోవడం ఒట్టి భ్రమ. పెళ్లి చేసినటువంటి వాళ్ళంతా సుఖపడ్డారా? కాబట్టి పెళ్ళి కాలేదని బెంగెట్టుకోవద్దు. అలాగని మొత్తం అంతా పెళ్ళిళ్ళు మానేసి ఇళ్లలో కూర్చుని సన్యాసం పుచ్చుకుంటే అది వ్యవస్థకి ప్రమాదమే. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఉంటారులేండి, గురువుగారు నాకు పెళ్ళి అవ్వట్లేదు అని 5 ఏళ్ళుగా పాపం పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేస్తూనే ఉన్నాడు, వాడికి వెళ్ళవలేదు. అలాంటి వాడికి చెయ్యండి, ఆశీర్వచనం ఇవ్వండి. వాడు పెళ్ళో ఒక్కసారి నా జీవితంలో పెళ్ళో అన్నవాడిని ఆశీర్వదించండి, వాడికి మంచి కళ్యాణం అవ్వాలి అని. కాబట్టి కళ్యాణం కోసం కోరుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు, వారి నామార్గంలో పెట్టాలి గృహస్థాశ్రమంలో. కొన్ని మొండిఘటాలు ఉంటాయి, ఎంత గింజుకున్నా ఇక వాళ్ళకి కళ్యాణం వద్దనే ఒక పట్టుదల ఉంటుంది. అంటే వాళ్ళకి కళ్యాణపు రాత లేదు, ఇంక వాడిని వదిలేయండి అంతే, ఏం చేయలేం. ఇవన్నీ శాస్త్ర